చూడు నాన్నమ్మ, బావ కావాలని ఏ తప్పు చేయలేదు. అత్తయ్యని బ్రతికించుకోవడం కోసం అలా చేయాల్సి వచ్చింది. ఒకరి ప్రాణం కాపాడాలనుకోవడం పుణ్యం అవుతుంది తప్ప పాపం ఎలా అవుతుంది నాన్నమ్మ? నేను చేసింది తప్పైతే ఆ శివుడు నాకు సాయం చేసేవాడే కాదమ్మా. ఆ శివుడు చెప్పాడు కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం. మనకి మంచి తప్ప చెడు జరగదు నానమ్మ, నువ్వేం భయపడకు. అవునానమ్మా, శివుడు చెప్పాడని చెల్లాయి చెప్పింది కాబట్టి నేను కూడా ఈ శుభకార్యం చేయడానికి ఒప్పుకున్నాను. మంచి జరుగుతుందన్న నమ్మకంతోనే శివుడు అలా చెప్పుంటాడు. బాధపడకు నానమ్మా. ఆ శివుడి మీద నాకు కూడా నమ్మకం ఉంది. సరే కానివ్వండి. కానివ్వండి అని అంజలీదేవి గారిలా చెప్తావేంటే? సూర్యకాంతం గారిలాగా ఎడం చేత్తో హడావిడి చేయి. రే నిన్ను నా సంగతి తర్వాత, ముందు వాళ్ళ సంగతి చూడు ప్లీజ్. అమ్మా కౌసల్య, ఆ పనులన్నీ పక్కన పెట్టి ముందు వీళ్ళిద్దరిని రెడీ చేయమ్మా. అలాగే బామ్మ. వెళ్ళు. రా బైరవి. గుడిలోని సంజీవమణిని తీసింది వీడే అని తెలియగానే నాగమ్మ వీడిని చంపేస్తుంది అనుకున్నాను. చావక తప్పదు అని శపథం చేసింది కాబట్టి అర్జున్ని ఖచ్చితంగా చంపే తీరుతుంది. ఆలస్యం చేయకుండా ఇప్పుడే వచ్చి చంపేయచ్చు కదా నాగమ్మ. ఇన్నాళ్ళు నిన్ను బ్రతికించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాను. ఇప్పుడు ఆ మణిని తీసుకెళ్లిన వాడిని చంపి నిన్ను బ్రతికించుకునే అవకాశం వచ్చినా కూడా నేనిచ్చిన అభయమే వచ్చిన అవకాశానికి అవరోధంగా మారింది. ఇలాంటి దురదృష్టాన్ని నేను అస్సలు ఊహించలేదు బావా. భైరవికి అభయం ఇచ్చి తన జీవితానికి న్యాయం చేశాననుకున్నాను. కానీ నాకు నా జీవితానికి అన్యాయం జరుగుతుందని అనుకోలేదు బావా, అనుకోలేదు. తనకు మాలిన ధర్మం అధర్మంతో సమానమని గురుదేవులు చెప్పారు కాబట్టి నేనిచ్చిన వరం కన్నా నీ ప్రాణమే ముఖ్యమని నాకు అర్థమైంది.
ఆ అర్జున్ని విడిచిపెట్టేదే లేదు బావా. విడిచిపెట్టను, విడిచిపెట్టను. వాడు కట్టిన మంగళసూత్రమే వాడి ప్రాణాలు పోకుండా కాపాడింది. ఇప్పుడు ఎవ్వరు వాణ్ణి కాపాడలేరు. ఎక్కడున్నాడు వాడు? కార్యం జరుపుకుంటున్నారా? నేను నిన్ను హతమార్చకుండా నీ 3 ముళ్ళ బంధం అడ్డుపడింది. ఇప్పుడు ఈ శుభకార్యం జరిగితే ఆ బంధం ఇంకా గట్టిపడుతుంది. మీ బంధం బలపడితే నేనేమి చెయ్యలేననే ఈ శుభకార్యం జరిపిస్తున్నారన్నమాట. మీ బంధం బలపడనివ్వను, ఆ శుభకార్యం జరగనివ్వను. అర్జున్ని ప్రాణాలతో ఉండనివ్వను. నీ ప్రాణాన్ని నిలబెట్టడానికి, వాడి ప్రాణం తీయడానికి వెళ్తున్నాను బాబా. ఇప్పుడే వెళ్తున్నాను. నువ్విక్కడ బ్రతకడం, వాడక్కడ చావడం రెండు ఒకేసారి జరగాలి. నా సన్నిధిలో చంపను అన్నాను కదా అని నీ భర్తని వదిలేస్తారనుకుంటున్నావేమో. అది మాత్రం జరగదు. నీ భర్తని వదిలిపెట్టను, చంపడం ఖాయం. వినమ్మా, నా భర్తను ఏం చేయద్దమ్మా, నా మాంగళ్యాన్ని కాపాడు. చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా నేను వినను. నీ భర్తను ప్రాణాలతో వదిలే ప్రసక్తే లేదు. ఎంత వద్దని చెప్పినా వినకుండా భైరవి నా చేతి తాళి కట్టించుకుంది. నా ప్రాణం పోతుందన్న భయం నాకు లేదు. నాకమ్మ నా మీద ప్రతీకారం తీర్చుకుంటే భైరవి జీవితం అన్యాయం అయిపోతుంది. బావా, అదేంటి బావా, అందరూ లోపలుంటే ఒంటరిగా నువ్వు ఒక్కడివే ఇక్కడేం చేస్తున్నావు? ఏం చెప్పారు?
ఏమైంది బావా? ఎందుకలా అన్నావు? చెప్పు బావా. ఆలయంలో ఉన్న సంజీవమణిని నా స్వార్థం కోసం తీసుకురాలేదని నీకు కూడా తెలుసు. నా తల్లిని రక్షించుకోవడం కోసం ఆ పని చేశాను భైరవి. కానీ నాకమ్మకెందుకు తప్పనిపిస్తుందో, నా మీద పగపట్టడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నేను నీ మెల్లో తాళి కట్టిన తర్వాత కూడా నాకమ్మ నన్ను చంపాలని చూసింది. ఈ సిచ్యువేషన్లో మనం ఈ కార్యం చేసుకోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది భైరవి. చూడు బావా, శివుడు చెప్పాడు కాబట్టి ఈ శుభకార్యం చేస్తున్నాం తప్ప మనం ఇష్టపడి చేసుకోవట్లేదన్న విషయం మర్చిపోయావా? శివుడు చెప్పాడు సరే, కానీ ఇంకా ఏంటి బావా? ఆ నాగకన్య మాయ నన్ను వశపరుచుకోకుండా చేసింది ఆ శివుడే. మాయ మనందర్నీ చంపేస్తుందని బెదిరిస్తే మీ చేత పూజలు చేయించి మాయ బారి నుండి మనందర్నీ కాపాడింది కూడా శివుడే. ఆ శివుడే ఈ కార్యం జరిగితే మన భార్యాభర్తల బంధం బలపడుతుందని చెప్పాడు కాబట్టి నువ్వేం భయపడనక్కర్లేదు బావా. ఏదో జరుగుతుందని ఊహించుకుంటూ నువ్విలా ఉండడం నేను తట్టుకోలేను బావా. ఏం జరిగినా సరే ఇప్పుడు మనిద్దరం భార్యాభర్తలం. చావైనా బ్రతుకైనా ఇద్దరం కలిసే పంచుకోవాలి. అర్థమైందా బావా? ఇదిగో అమ్మా, తీసుకో అమ్మా. ఈ పుట్టమన్ను ఎప్పుడూ కూడా నీ భర్త నుదుటన ఉండేలా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. శివుడిచ్చిన ఈ పుట్టమన్ను మనల్ని కాపాడుతుంది బావా. భార్యాభర్తలుగా మనం ఒక్కరోజు గడిపినా 100 ఏళ్ళు గడిపినంతగా సంతోషంగా ఉందాం భైరవి. నేను కోరుకుంటుంది అదే బావా. నాకు కావాల్సింది కూడా అదే. ఒక్కరోజే కాదు, నీ భార్యగా ఒక్క క్షణం బ్రతికున్నా చాలు. నాకు చాలు బావా, నాకు చాలు.
ఇదేంటి అర్జున్ నేను కాటేయలేకపోతున్నానేంటి? తన సన్నిధిలో ఎవ్వరికీ కీడు తలపెట్టలేనని నాగమ్మ చెప్పింది. నన్ను పూజించే నా సన్నిధిలో నేనెవరికి కీడు తలపెట్టను. కాబట్టి నాగమ్మ కొలువుండే ఈ పుట్టమన్నే నీ భర్తకి రక్షణ కవచం అవుతుంది. ఇతన్ని నా నుంచి కాపాడడానికి నా పుట్టమన్నే బొడ్డుగా పెట్టి రక్షణ మంత్రం వేశారు. ఆ శక్తి నన్ను అడ్డుకుంటుందా? ఏ శక్తి అడ్డొచ్చినా సరే నా బావని కాపాడుకోవడానికి ఇతన్ని చంపాల్సిందే. నా శక్తి పనిచేయకుండా ఇతన్ని కాపాడుతున్నదెవరు? ఎవరు వాళ్ళు? ఎందుకు నా ప్రతీకారాన్ని తీర్చుకోకుండా చేస్తున్నారో? వీళ్ళెక్కడున్నారో? అది శోభనానికి ముందు మీ ఇద్దరు ఇలా ఉండడం ఎవరైనా చూస్తే బాగుండదని మీకు తెలీదా? బామ్మ మీ ఇద్దరిని తీసుకురమ్మంది. రండి. అలాగే వదినా. కాటేయకుండా తప్పించుకున్నంత మాత్రాన్న నిన్ను చంపకుండా వదిలిపెడతాననుకున్నావా? ఏదో ఒకటి చేసి నా విషాన్ని నీ శరీరంలోకి వెళ్లేలా చేసైనా సరే నిన్ను చంపేస్తాను. మీరిద్దరూ బయటేం చేస్తున్నారు? అంటే బయట చల్లగా ఉందని. మీ ఇద్దరికి ముందు పూజ చేయాలి. రండి రండి. అర్జున్, భైరవి, పుష్పాభిషేకం చేసి హారతివ్వండి.